बनाएंगे। लाल कोटा पे तिरंगा झंडा लहराने का जिम्मेदारी प्रियंका जी उठाने वाली है, राहुल जी उठाने वाले। हम साथ में रहकर, साथ खड़े रहकर मोदी जी को हराएंगे। मोदी जी आज तक अमित शाह जी ईडी, इनकम टैक्स, सीबीआई को इस्तेमाल कर रहे थे चुनाव जीतने के लिए। अभी मेरे समाचार मिला है तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में दिल्ली पुलिस पहुंचा हुआ है। सोशल मीडिया में कोई पोस्टिंग लगाया, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को, तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए। इसका मतलब नरेंद्र मोदी जी ईडी, इनकम टैक्स, सीबीआई हो गए। अभी రైట్, ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి వీడియోనే ఇవాళ ట్యాంపరింగ్ చేశారు, లేకపోతే మార్ఫింగ్ చేశారు అని చెప్పనంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం అన్నది బీజేపీ వాదనగా కనిపిస్తూ ఉంటే, ఎవరో వీడియో పెడితే దానికోసం ఇవాళ ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఇవాళ ఇప్పటి వరకు ఈడీ, సిబిఐలను వాడుకున్నారు, చివరికి ఇప్పుడు ఢిల్లీ పోలీసులను కూడా బీజేపీ వాడుతుంది అన్నది పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామెంట్స్గా కనిపిస్తోంది. రైట్, ఇదే అంశం మీద డిబేట్లోకి వెళ్దాం. మనం ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత లింగం యాదవ్ గారి అభిప్రాయం తెలుసుకుందాం. లింగం గారు, ఎందుకు ఇవాళ ఓట్ల కోసం ఇంతలా దిగజారాలా? ఇవాళ ఫేక్ వీడియోలు పెట్టి ఓట్లు సంపాదించుకోవాల్సిన అవసరం ఉందా? ఎస్, ముందుగా 60 ప్రేక్షకులు, మరి అదేవిధంగా ఓ ప్యానలిస్టులకు మీకు అందరికీ నమస్కారం అండి. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ముందుగా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఇవాళ దేశంలో జరుగుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద జరుగుతున్నట్టు ఇవాళ హత్యలు, అత్యాచారాలు ఏ విధంగా జరుగుతున్నా మనందరికీ తెలియదు కాదు. ఇవాళ దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో మనకు తెలియదు కాదు. ఇవాళ మణిపూర్లో మహిళని బట్టలు విప్పి నడి బజార్లో ఊరేగిస్తున్నటువంటి సిచ్యువేషన్ మరి ఎక్కడ కూడా ఈ ప్రధాని లేదా ఈ బీజేపీ నాయకులు ఎవరు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ దేశంలోనే ఇవాళ మొన్న తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లో ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారో, ఇవాళ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి రేపు పార్లమెంట్, ఇవాళ జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఇవాళ దేశ ప్రజలందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఇవాళ దేశంలో సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందని, ఇవాళ అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అని. సో ఇవాళ ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తుంది. సో దీన్ని అడ్డుకోవాలని కుట్రలో భాగంగానే ఇవాళ బీజేపీ నాయకులు మళ్ళీ ఒక కొత్త డ్రామాకు తెరదీశారు. ఆ డ్రామా ఏంటంటే ఇవాళ ఏదో పోలీసు వచ్చి, ఢిల్లీ పోలీసులు వచ్చేసి ఒక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వీడియో, అందులో కూడా మీరు ఆ లెటర్ కూడా చూస్తే ఒక లింక్ ఇచ్చారు. ఈ లింక్ ఓపెన్ చేస్తే ఇట్లా హ్యాండిల్ మిస్యూజ్ చేశారని, ఎక్కడ కూడా ఏం చేసినా ఆ లింకులు ఏముంది ఎవరికి తెలియదు, అక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ద వీడియో ట్విట్టెడ్ అండ్ రీట్వీటెడ్ బై యూ అండ్ ఎక్స్ ఆర్ ట్విట్టర్ అంటే, సో దాంట్లో ఒక లింక్ ఇచ్చారు, దాని గురించి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అది ఒక నోటీసే అండి. ఇంకా ఏం జరిగిందో, ఇప్పుడు అసలు నిజంగా ఏం జరిగిందో ఇప్పుడు రేపు తెలుస్తాయి. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ మీరు చూసిర్రు, ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రధానమంత్రి స్థాయి ఉండి ఒక విధంగా మాట్లాడొచ్చా అండి? ఏం మాట్లాడిండు అంటే అతనికి భయం పట్టుకుంది. వాళ్ళు గతంలో చెప్పారు మేము 300 సీట్లు గెలుస్తాం, 400 సీట్లు గెలుస్తామని, కానీ ఇవాళ ఎక్కడ కూడా బీజేపీ గెలిచే స్థాయిలో లేదు. సో దానికి అర్థమయ్యే ఇవాళ మొన్న మీరు చూడండి, మరి ప్రధానమంత్రి ఏమన్నాడండి రాజస్థాన్ ఎలక్షన్లో? ఒక ప్రధానమంత్రి స్థాయి నుండి ఆ విధంగా మాట్లాడవచ్చా? మహిళల పుస్తల తాళ్ళు తీసుకుంటారు, ఇవాళ దేశ సంపద అంతా పంచుతారని. మరి 50 ఏళ్ళుగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారం ఉంది, ఎన్ని పుస్తల తాడండి, ఎంత సంపద మంచిరు అని నేను చెప్తానండి. మరి ఇవాళ ఎందుకు ఆ ట్విట్టర్లో లేదండి? ఒక చిన్న ఇవాళ ఒక చిన్న అదే ప్రధానమంత్రి వాడినటువంటి భాష ఇప్పుడు ఆయన అకౌంట్ నుంచి ఎందుకు డిలీట్ చేశారండి? మరి అంటే అఫెన్సివ్ ఉంది కదా. అంటే నువ్వు చేసిన తప్పిదాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ వర్గాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, మేము చెప్తున్నాం చాలా స్పష్టంగా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ సామాజిక న్యాయం జరుగుతుంది, కులగణన చేస్తాం. మరి నీకు దమ్ముంటే ఎందుకు చెప్పలేదండి? బీసీ ప్రధాని అంటుండు కదా, ఎందుకు మాట్లాడలేదు? నీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళీ ఒక ఎమోషనల్ పాలిటిక్స్, పాలిటిక్స్ ఎక్కువ రోజులు నడవయి. రైట్, మీరు అసలు విషయం మాత్రం చెప్పలేదు, చాలా విషయాలు చెప్పారు. సరే, మీకు అవన్నీ కన్సర్న్ ఉన్నమాట వాస్తవం, దాని గురించి నేను కాదని. కానీ ఇవాళ అసలు విషయంలో మీరు ఆ వీడియో మీరు అప్లోడ్ చేశారా లేదా, దానికి ఆ వీడియోకు ఇవాళ సమాధానం చెప్పడానికి
పిసిసి సిద్ధంగా ఉందా లేదా? ఆ వీడియోలు కూడా ఎవరికి ఇచ్చారండి? మా సోషల్ మీడియాకి ఇచ్చారు. సోషల్ మీడియా ఇంకో ఇతర మా కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయితే నేను ఏమంటున్నా అంటే నిజాలు తెలుస్తాయి కదా. అసలు ఇప్పుడు జస్ట్ అది దాంట్లో అందుకే చెప్తున్నా, చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక లింక్ షేర్ చేశారు, ట్విట్టెడ్ బై రీట్విట్టెడ్. సో దాని గురించి ఎంక్వైరీ అడిగిరు. అది నిజంగా ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇప్పుడు బీజేపీకి వస్తున్నటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడం కోసం చేసినటువంటి డ్రామా కదా ఇవాళ. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ 14 నుంచి 15 పైగా స్థానాలు గెలుపుతుంది. ఇవాళ దేశంలో కూడా మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ వైపు చూస్తున్నారు. దాన్ని తప్పిపుచ్చుకోవడం కోసం బీజేపీ, ఇప్పుడు మీరు చూడండి ఎక్కడైనా బీజేపీ నాయకులు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతున్నా అండి. ఇప్పుడు 10 ఏళ్ల నువ్వు కేంద్రంలో అధికారంలో ఉన్నావు, నువ్వు ఏం మాట్లాడండి? ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వచ్చినప్పుడు మరి ఎక్కడన్నా అభివృద్ధి గురించి ఒక్క మాట, నిరుద్యోగం గురించి, ధరల పెరుగుదల గురించి, రైతుల ఆత్మహత్యల గురించి, రైతు వ్యతిరేక చట్టాల గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నా వీళ్ళు?